ఆధార్ కార్డు లేనందున చిన్నారులు చదువుకు దూరమవుతున్నారంటూ ఇటీవల మైత్రి ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఎందుకు స్పందించిన అధికారులు ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీకి చేరుకున్నారు. అక్కడి కుటుంబాల వివరాలను సేకరించారు. వీలైనంత త్వరలో ఆధార్ కార్డుతో పాటు బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారిని సరస్వతి అన్నారు. ప్రజావాణిలో సైతం వీరు ఫిర్యాదు చేశారని చెప్పారు. పిల్లల వివరాలు సేకరిస్తున్నామని, అంగన్వాడీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. చదువుకునేందుకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి మా సిబ్బందికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పిల్లల వివరాలు సమస్యలు సేకరించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి కూడా వాళ్ళందరూ ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ కూడా డిస్కషన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ పిల్లలందరి వివరాలు సేకరిస్తా ఉన్నాము. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందే సేవలన్నీ కూడా గర్భిణీలకి, బాలింతలకి, మరి పిల్లలకి పౌష్టికారం, మరి అదే విధంగా వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆధార్ అనేది తల్లిదండ్రి ఆధార్తో కూడా మా పిల్లలకి చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ సమస్య అనేది నిన్న వాళ్ళు రావడం వల్ల స్కూళ్ళల్లో వాళ్ళకి అడ్మిషన్స్ లేవు అనేది ఒకటి కథనం ద్వారా దాని స్పందనగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది.